హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎవరైతే కొత్త వీసాలు తీసుకొని ఉండి మీ వీసా ఎక్స్‌పైర్ అయిపోయి ఉంటే అలాంటి వాళ్ళకి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఆ న్యూస్ ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా రెండో క్వెషన్ వచ్చి కువైట్‌లో ప్రెజెంట్ కొత్త వీసాలు పుడుతున్నాయా లేదా? ఒకవేళ మీ వీసాకి అప్లై చేసుకుంటే ఇప్పుడు కొత్త వీసాలు వస్తున్నాయా లేదని కూడా చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది నాకు ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు. దీని గురించి కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఇంకా మూడో క్వెషన్ వచ్చి నిన్న నేను ఒక వీడియో చేశాను. ఎవరైతే కొత్త వీసాలు తెప్పించుకొని మీ వీసా ఎక్స్‌పైర్ అవ్వకుండా ఉండి మీరు ప్రాసెస్ అంతా పూర్తి చేసుకొని ఉంటే సౌదీ మీదుగా రావచ్చు అని ఒక వీడియో అయితే చేశాను. దాని గురించి కూడా మీకు వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరైతే కొత్త వీసాలు తెప్పించుకొని ఉన్నారో మీ వీసా ఎక్స్‌పైర్ అయిపోయి ఉంటే 1 మంత్ ఆటోమేటిక్‌గా మీ వీసా టైం అనేది పొడిగించారు. ఒకవేళ మీ వీసాలో టైం ఎక్స్‌పైర్ అయిపోయి ఉన్నా కూడా 1 మంత్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 1 మంత్ లోపల మీరు కువైట్‌కి అయితే రావచ్చు. ఒక ట్రావెల్స్ వాళ్ళు ఈ న్యూస్ అయితే నాకు చెప్పడం అయితే జరిగింది. అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఈ అప్డేట్ అనేది ట్రావెల్స్ వాళ్ళు మాత్రమే ఇచ్చారు. కువైట్‌కి సంబంధించిన ఏ వెబ్‌సైట్‌లో కూడా ఈ అప్డేట్ అయితే లేదు. ఎక్కడ కూడా రాలేదు. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ వెతికాను. ప్రతి ఒక్క వెబ్‌సైట్‌లో చెక్ చేశాను. ఎక్కడ కూడా నాకు ఆ న్యూస్ అయితే దొరకలేదు. ఎక్కడ కూడా అప్డేట్ అయితే దొరకలేదు. కానీ ఆ ట్రావెల్స్ వాళ్ళకి ఎలా వచ్చిందో అప్డేట్ నాకైతే తెలీదు. ఈ కువైట్ గవర్నమెంట్ ఏమన్నా ఆ ట్రావెల్స్ వాళ్ళకి మెసేజ్ ఏమన్నా పెట్టారేమో తెలియదు గానీ, ఇది 100% కన్ఫర్మ్ అని అయితే నేను కూడా చెప్పలేను. ఓన్లీ ఇది ట్రావెల్స్ వాళ్ళు మాత్రమే నాకు చెప్పారు కాబట్టి మీకు కూడా ఈ న్యూస్ అయితే తెలియచేస్తున్నాను. మీరు కూడా ఇది నిజమా కాదనేది ఇంకా వేరే ట్రావెల్స్ వాళ్ళను, మీకు తెలిసిన వాళ్ళను కూడా అడిగి తెలుసుకోండి ఎవరినైనా సరే. ఇంకా రెండో క్వెషన్ వచ్చి కొత్త వీసాలు కువైట్‌లో ఇప్పుడు పుడుతున్నాయా లేదా? ప్రెజెంట్ కువైట్‌లో కొత్త వీసాలు అయితే పుడుతున్నాయి. ఎవరైనా సరే కువైట్‌కి రావాలనుకుంటే డ్రైవర్ వీసా అయినా సరే, ఆడవాళ్ళకైతే ఇంట్లో వర్క్ చేయడానికైనా సరే, లేదా కంపెనీలో జాబ్ చేయడానికైనా సరే, ఏ పని చేసుకోవడానికైనా సరే మీకు వీసాలు అయితే కువైట్‌లో పుడుతున్నాయి. కావాలంటే మీరు వీసాలకు అప్లై చేసుకోవచ్చు. నన్నడిగితే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తేనే మంచిది. ఎందుకంటే ఈ యుద్ధం అనేది పూర్తిగా ఆగిపోయిన తర్వాత కువైట్ ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయ్యి నార్మల్‌గా మళ్ళా ఫ్లైట్‌లన్నీ తిరుగుతూ ఉంటే అప్పుడు మీరు కొత్త వీసాకి అప్లై చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కువైట్ ఎయిర్‌పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అయితదనేది ఎవరికీ తెలీదు. ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అలాంటప్పుడు మీరు మళ్ళీ కొత్త వీసాలకు అప్లై చేసుకొని, ఆ వీసాలకు డబ్బులు కట్టి, వీసాలు తెప్పించుకొని, మీరు మెడికల్, స్టాంపింగ్ అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైతే వీసాలు తీసుకొని ఎలా ఇబ్బందులు పడుతున్నారో మీరు కూడా అలానే పడాల్సి ఉంటది. అందువల్ల కొన్ని రోజులు వెయిట్ చేసి తర్వాత మీరు కొత్త వీసాకి అప్లై చేసుకోండి. లేదు మేము వీసాకి ఇప్పుడే అప్లై చేసుకుంటాం, మేము వీసా ఇప్పుడే తెప్పించుకుంటాం, మాకు వీసా తీసేవాళ్ళు ఉన్నారు, మాకు వీసా తీస్తామని చెప్తున్నారు, మేము వీసా తెప్పించుకుంటామన్నా మెడికల్, స్టాంపింగ్, పీసీస్ అన్నీ చేసుకునేస్తాము, అంతలోకే ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయితాదిలేన్నా వెళ్తాము అనుకుంటే ఇబ్బంది లేదు. వీసాకి అప్లై చేసుకోండి, వీసా తెప్పించుకోండి. వీసాలైతే కువైట్ గవర్నమెంట్ ఇస్తా ఉంది. వీసాలైతే పుడుతున్నాయి. ఇంకా మూడో క్వెషను, నేను ఒక వీడియో చేశా. ఎవరైతే కొత్త వీసాలు తీసుకొని ఉన్నారో మీ వీసా టైం ఉండి మెడికల్, స్టాంపింగ్, పీసీసీ అంతా పూర్తి చేసుకొని ఉన్న వాళ్ళు సౌదీ మీదుగా రావచ్చని ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత మళ్ళీ నాకు ఈ ట్రావెల్స్ వాళ్ళు ఇప్పుడు మీకు ఏ పోస్ట్ ఇప్పుడు మీకు పెట్టా కదా పోస్ట్ ఫస్ట్‌లో, అదే ట్రావెల్స్ వాళ్ళు మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. ప్రెజెంట్ అయితే గనక కొత్త వీసా వాళ్ళకు సౌదీ ట్రాన్స్‌లేషన్ వీసాలు ఇష్యూ అవ్వడం లేదు, పుట్టడం లేదు. కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఒక 3 డేస్, 4 డేస్ వెయిట్ చేయండి. దీని గురించి ఒక క్లారిఫికేషన్ వస్తది. అప్పుడు కావాలంటే మా నంబర్ ఇవ్వండి. మేము వాళ్ళతో కాంట్రాక్ట్ అయ్యి సౌదీ మీదుగా కువైట్‌కి పంపిస్తామని చెప్పడం అయితే జరిగింది. అందువల్ల నేను వాళ్ళ నంబర్ అయితే ఇవ్వలే. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నా. ఆ ట్రావెల్స్ వాళ్ళు నాకు ఏదైతే చెప్పారో అదే మీకు కూడా చెప్తున్నాను. వీసాలు ఇష్యూ అయిన తర్వాత మేమే మీకు అప్డేట్ ఇస్తాము. అప్పుడు కావాలంటే మా నంబర్ ఇవ్వండి. ఎవరైనా కువైట్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు. ఇంకా 4, 5 రోజులు వెయిట్ చేయండి. ఒకవేళ మీరు రావాలనుకుంటే సౌదీ మీదుగా రావచ్చు. అయితే అమౌంట్ మాత్రం ఎక్కువే అవుతుంది. మొత్తం ట్రాన్స్‌లేషన్ వీసాకు, ఫ్లైట్ టికెటు, ఆ ప్రాసెస్ అంతా కూడా దగ్గర దగ్గర 1,00,000 దాటుతుంది. అంత డబ్బులు పెట్టుకొని మేము కువైట్‌కి రాగలము, ఇబ్బంది లేదనుకుంటే వెయిట్ చేయండి. 3, 4 రోజుల్లో ఒక క్లారిటీ వస్తది. అప్పుడు మీకు కావాలంటే నేను ఒక షార్ట్ వీడియో అయినా చేసి పెడతా. లేదా నా ఫోన్ నెంబర్ ఉన్నవాళ్ళు ఒక 2 రోజుల తర్వాత మెసేజ్ చేయండి వాట్సాప్‌లో, మీకు రిప్లై కూడా ఇస్తాను. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా సరే నాకు మెసేజ్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. మనం వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేశాము. ఆ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను నేను. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఏదన్నా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే గనక చిన్న చిన్న అప్డేట్స్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే తొందరగా నేను వాట్సాప్ ఛానల్‌లో మీకు అప్డేట్ అనేది అందిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. నేను పెట్టే వీడియో ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా కూడా వాట్సాప్ ఛానల్‌లో లింక్ పెట్టి ఉంటా. మీరు తొందరగా వీడియోస్ చూసే అవకాశం కూడా ఉంటది. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన వాట్సాప్ ఛానల్‌ని కూడా ఫాలో చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్స్. జై హింద్.